హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG24 టీవీ. ఈరోజు మనం రాజమండ్రి కోవూరు మధ్యలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి గోదావరి జలాలలో పడవలో మనం ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ పర్యాటక ప్రాంతాన్ని మనం వీక్షించడం జరిగింది. ఇక్కడ వీక్షించిన తర్వాత మనకు ఒక ఆలోచన వచ్చింది. చాలా ఏళ్ళ నుంచి ఏదైతే బ్రిడ్జ్ మనం చూస్తా ఉన్నాం, ఆ బ్రిడ్జ్ అండ్ ఆ వాటర్ పడవలు మాత్రమే ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ ఏమైనా జరుగుతా బాగుండన్న ఆలోచన మనకు వచ్చింది. ఆ ఆలోచన గురించి నేను డిస్కస్ చేసే లోపే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఇక్కడ డెవలప్మెంట్ అయితా ఉన్నది, టూరిజం వాళ్ళ అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటుంటే విన్నాను. సో అది విన్నాక డైరెక్ట్ నేను సార్ దగ్గరికి వచ్చాను. ఆ సార్ ఎవరో కాదు, మన కోవూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు. తనకే ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి కూడా విన్నాము. అందుకే సార్ దగ్గరికి వచ్చి సార్తోనే అడగాలని చెప్పేసి వచ్చాము. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఎట్లా డెవలప్ అవుతుంది ఏందనేది సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం మాకు బాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి మేము ఈ పర్యాటక ప్రాంతం అయినటువంటి ఈ బ్రిడ్జ్ కానీ, ఈ బోటింగ్ కానీ అంతా చూస్తూ ఉన్నాము. ఇదంతా చూసిన తర్వాత డెవలప్మెంట్ అనేది జరిగితే బాగుండని చెప్పేసి అనిపించింది సార్. అది మేము అనుకుంటా ఉండే లోపే ప్రజలు కూడా, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అనుకుంటా ఉన్నారు, సార్ టూరిజం మీకే వచ్చిందని కూడా విన్నాము. సార్ ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సార్ దీన్ని? మాకే వచ్చిందని కాదు, ఇది రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరం. ఆ రాజమహేంద్రవరం గోదావరి అవతల గట్టు, యువతల కొవ్వూరు. ఈ కొవ్వూరుకి ఒక ప్రాముఖ్యత ఉంది. గోవు పాలు కార్చుకుంటూ వచ్చిన తర్వాత ఇది గోదావరి ఏర్పడింది. దానికి అప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వారు గోవూరుగా దీన్ని పరిగణించారు. కాలక్రమేణా ఇది కొవ్వూరుగా మారింది. అదన్నీ కోట్లింగాలు, పేపర్ మిల్లు పక్కన ఉన్నటువంటి కోట్లింగాలు రాజమండ్రి సైడ్ ఉంటే, ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం గోపాద క్షేత్రం కొవ్వూరులో ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఊరు. టూరిజానికి వస్తే ఎక్కడా లేనటువంటి సేఫ్టీ. ఇటు 2 బ్రిడ్జీలు, ఇటు రోడ్డు కమ్మ రైలు బ్రిడ్జి కూడా మహా విశిష్టత కలిగినటువంటిది. ఆసియా ఖండంలోనూ 2వ బ్రిడ్జి ఇది. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి బ్రిడ్జిలు ఇక్కడ ఉండగా ఇది ఎందుకు టూరిజం డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేశాను. ఈ డెవలప్ అవ్వడానికి, టూరిస్టులు వస్తే ఉండడానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ మరి హోటల్ రివర్ వ్యూ కూడా కట్టడం జరిగింది. ఏ ప్రభుత్వంలోనూ సాధ్యం కాలేదు. అన్ని ప్రభుత్వాలతో అగ్రిమెంట్ అవుతున్నాను, కానీ ఏ ప్రభుత్వంలో సాధ్యం కాలేదు. ఈ ప్రభుత్వంలో టూరిజానికి పెద్దపీట వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని, ఇది మనం ఉన్నటువంటిది ఎరినమ్మ ఘాట్. ఈ ప్రదేశం అవతల రాజమండ్రి, అవతల కొవ్వూరు రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి దిగ్గానే ఉన్నటువంటి స్థలం ఏంటంటే ఎరినమ్మ ఘాట్. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికో గోవా వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఏరియా అంతా కూడా దీన్ని గోవా కంటే కూడా, నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఇది ఇంత అద్భుతంగా ఉన్నది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా గోవాకి వెళ్తా ఉన్నారు అండ్ ఎంజాయ్మెంట్ కోసం ఇంకా వేరే ఎక్కడెక్కడికో పోతా ఉన్నారు. అదే మీరు అభివృద్ధి చేస్తే దీన్ని గోవాని మించిన ప్రదేశంగా ఈ ఎరినమ్మ ఘాట్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టూరిజానికి తెలియజేయడం జరిగింది. టూరిజం వారు కూడా నిర్ణయించుకుని టెండర్స్ వేశారు. అన్నీ దాని ద్వారా ఎవరికో ఇస్తే వ్యాపారం చేస్తారు. ప్రజలకి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో, ప్రజల్ని వాళ్ళకి అనుకున్నటువంటి అనుభూతిని వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో మరి ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్, ఈ పక్కన ఉన్నటువంటి బ్రిటిష్ బ్రిడ్జ్, ఆ తర్వాత ఉన్నటువంటి ఆర్చ్ బ్రిడ్జ్, ఆ పక్కనే ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గోపాద క్షేత్రం, ఆ తర్వాత గామన్ బ్రిడ్జ్, ఏంటంటే విశాఖపట్నం టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇవన్నీ ఇంత గొప్ప. లోనకి వెళ్తే మరి పిల్లలతో సైతం ఆడుకునేటటువంటి స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటారు, కానీ స్విమ్మింగ్ పూల్ని మరిపించేటటువంటి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ గోదావరి. మరి ఆ తిన్నంగా అక్కడ 4 అడుగులు లోతున్నటువంటి ప్రదేశం లోన ఉంది. ఇలాంటివన్నిటిని కూడా మేము మరి పరిశీలన చేసి, ఇన్స్పెక్షన్ చేయించి,
అధికారులతో అన్నీ కూడా చూపించి ఇక్కడ స్పీడ్ బోట్స్ దగ్గర నుంచి అలాగే నైట్ స్టే ఉండడానికి మరి బోట్లో కావాలంటే బోట్లో స్టే ఉండడానికి బోట్లో బెడ్రూమ్తో కూడినటువంటి ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ప్రమాదం లేనటువంటిది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. మా ఈ యొక్క సంస్థ ద్వారా హోటల్ రెవెన్యూ ద్వారా 200 మంది స్కూలు మరి స్విమ్మింగ్ నేర్చుకునేటటువంటి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి 9 మంది ఇన్స్ట్రక్షన్స్తో మరి ఈ ఏరియాలో వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా చూడండి, ఇటు చూస్తే ఏ బోట్లు ఎన్ని కావాలితే వెంటనే అలా చిటికేస్తే వచ్చేటటువంటి బోట్లు. అంటే అక్కడ సముద్రంలో చేయాలి, ఇది గోదావరి రివర్, సముద్రాన్ని మైపరిపించేటటువంటి విధానం ఇక్కడ ఉంది. ఈ ప్రదేశాన్ని డెవలప్ చేసి మరి టూరిజానికి సంబంధించినటువంటి వారందరికీ అందించాలనే సంకల్పంతో దృఢ నిశ్చయంతో మరి ఈ యొక్క తలంపు మొదలుపెట్టాం. దానికి మరి అందరూ సహకరిస్తే ఖచ్చితంగా మరి గోవాను మించినటువంటి ప్రదేశంగా ఈ ఎరినామ ఘాట్ని తయారు చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఇప్పుడు మీరు గోవాకు మించినటువంటి ప్రదేశాన్ని చేస్తామని అంటున్నారు మీరు. అంటే గోవాకి కొంతమంది టూరిస్ట్ అంటే చూడడానికి పోయే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకో కొంతమంది ఈ క్యాసినో లాంటివి ఆడడానికి కొంతమంది పోతారు. మరి ఇక్కడ మనకు క్యాసినో లాంటివి ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అంటే హోటల్గా వరకు అంటే అక్కడ అది కూడా చెప్తారు, డ్రగ్స్ అని అయ్యని వాడుతున్నారని. ఇక్కడ అలాంటి వాటికి అతీతంగా ఉంటుంది. ఇక్కడ టూరిజం కుటుంబంతో వచ్చి నీట్గా ఎంజాయ్ చేసి హోటల్లో ఉండి ఇక్కడ అవసరమైతే రిసార్ట్స్ ఏర్పాటు చేస్తాం. రిసార్ట్స్లో కాదు, రిసార్ట్స్లో ఉండి ఇంకా ఆనందంగా నీటిలోనే ఆ రోజు నిద్రించాలనే ఉద్దేశం ఉంటే మరి రూమ్స్తో సహా పడవలోనే ఒక షూట్ రూము ఏర్పాటు చేసి పిల్లలతో సహా దాంట్లో ఉండి సేద తీర్చుకుని మార్నింగ్ వెళ్ళిపోయేటటువంటివి సేఫ్టీగా పంపించేటటువంటి సేఫ్టీ మెథడ్స్ అన్నీ కూడా తీసుకుని మరి కూటమి ప్రభుత్వం ద్వారా దాన్ని ఖచ్చితంగా మేము అమలు జరుపుతున్నాం. అది ప్రజలకి అందుబాటులో, టూరిస్టులకు అందుబాటులో, రకరకాల ఏరియాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అసంఘటిత కార్యక్రమాలకైతే మేము తావివ్వం. మంచిగా ఉండేటటువంటి అందరికీ కూడా ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా ఉండి వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాం. భద్రతతో కూడిన అతి భద్రతతో కూడినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని రకాల ఫుడ్ కూడా ఇక్కడే న్యాచురల్, అప్పటికప్పుడు చేపను పట్టుకుని అక్కడే ఫ్రై చేసుకుని అక్కడే పులుసు తయారు చేసుకుని తినేటటువంటి సౌకర్యం కూడా మరి బోట్లు అన్నిటిలోనూ ఉన్నాయి. అది అన్నిటిలో కూడా ఏర్పాటు చేయాలని, న్యాచురాలిటీ అనేది చూపించాలని, ఆర్టిఫిషియల్ అనేది లేకుండా న్యాచురాలిటీగా ఉండాలని, నిజమైనటువంటి మరి టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దాలనేది మా ఆకాంక్ష. మరి ప్రజలు సహకరిస్తే అది నెరవేరుస్తాం. ఇప్పుడు భద్రత రకమైనటువంటి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం అన్నారు. పటిష్టమైన అంటే ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నాం? ఇక్కడ లోతైన అతి ముఖ్యంగా చెప్పడానికి లోతైన ప్రదేశం కాదు. రెండోది చుట్టూ వాళ్ళు వెళ్ళే ఏరియాలో చుట్టూ రిస్క్ స్కీమ్ అనేది కూడా ఉంటూనే ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ అది పిల్లలకైతే ఇబ్బంది తప్ప పెద్దవాళ్ళకైతే అందుద్ది. ఆ ప్లేస్లోనే వాళ్ళు దిగేటటువంటి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్లో అనుభవం ఉన్నటువంటి ఇంజనీరింగ్ మెరైన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఇక్కడ అన్ని రకాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినూత్నమైన రీతిలో ఇప్పటివరకు ఎవరూ తీసుకున్నటువంటి రీతిలో స్పీడ్ బోటు దగ్గర నుంచి మరి విహారానికి సంబంధించినటువంటి అన్ని రకాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఆల్మోస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే ఇవన్నీ మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్ అయ్యి మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే 1వ తారీఖు నుండి అంటే పండక్కి చేయాలనే ఆలోచన ఉంది. జనవరి 1కి కనీసం సంక్రాంతికైనా చేయాలనే ఆలోచన ఉంది. అటు ఇట్లో కనీసం 1 month 2 months లోపే
ఇది రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే 1 month 2 months అంటే చాలా తక్కువ టైం. అంటే ఎక్విప్మెంట్స్ కానీ, లేదంటే మనము ఐడియాస్ పరంగా కానీ, లేదంటే ఒక డిజైనరీ పరంగా కానీ, లేదంటే ఇంకా గోవాకు మించి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికి ఇంకా ఏమన్నా ఆర్డర్స్ కానీ అవన్నీ చేసి క్రమేణా ఆర్డర్స్ అన్ని కూడా చేసాం, మీకు ఇస్తాం. అవన్నీ ఏ రకమైనటువంటి ఉండబోతాయి ఇక్కడ అనేది ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారైనటువంటి వాటిని నమూనాలు మీకు అందజేస్తాం. వాటిని ప్రజలకు చూపించండి, కస్టమర్స్ చూపించండి. టూరిజం అనే దాని మీద అభిప్రాయం ఉన్నటువంటి వారందరికీ కూడా మేము కలిపి తెలియచేద్దాం. అవి అన్ని రకాల విధమైనటువంటి భద్రతతో కూడిన చుట్టూ కూడా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. భద్రతతో కూడినటువంటి విధానంతో ఇప్పుడు నీటిలోనే ఉండి పనిచేస్తున్నాం. ఎక్కడ ఏది ఉంటుందో అనేది మెజర్మెంట్తో సహా మీ అందరికీ కూడా ఇప్పుడు చూపించాం. మీరు రావడం కూడా మాకు చాలా ఆనందం కలిగించింది. మీరు వచ్చిన తర్వాత ఎంతటి గొప్పతనం ఉందో అనేది కూడా మాకు కూడా బయటపడింది. అది చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా చాలా ఇచ్చేసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది ఖచ్చితంగా ఆ దిశగా తీసుకెళ్తాం, ఖచ్చితంగా అయి తీరుతుంది. సో చూసారు కదా, సార్ చెప్తున్నటువంటి మాటలు వింటుంటే ఎంతో పటిష్టంగా ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేసే ఆలోచనలో సార్ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సార్కు ఉన్నటువంటి సార్ ఏదైతే పట్టుదలతో దేనికోసం అయితే కృషి చేస్తున్నాడో అది 100% సక్సెస్ఫుల్గా నిలవాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ TG24 TV.